గాలి తాకి హాయికి ప్రాణం వచ్చినది రాయికి ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్తో మ్యూట్లో పెట్టా. మీరైతే టెలిగ్రామ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడండి, మీకు హెచ్డీలో ఇస్తా. ఇష్టం ఉంటే డౌనింగ్ అయినా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొంచెం ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితేనే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చకపోతే వదిలేసేయండి. డెఫినెట్లీ మీకు నచ్చేలా నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. కామెంట్ అయితే చేయండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, డెఫినెట్లీ వీడియో కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి, వీడియో నచ్చిన వాళ్ళు. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి దీనికోసం మనమైతే కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి. కాబట్టి నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయితే చేసుకుంటా. చాలా సింపుల్ ఎడిటింగ్ కాబట్టి ఇప్పుడైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళకైతే చాలా యూస్ అయితే అవుతుంది. కాబట్టి చూడండి, మీ మొబైల్కి సపోర్ట్ చేసే కైన్మాస్టర్ కావాలంటే మన సెకండ్ ఛానల్లోకి వెళ్ళండి. మీరు చాలా కైన్మాస్టర్ గురించి వీడియోస్ అయితే చేశాను. కాబట్టి మీకు నచ్చిన కైన్మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మన సెకండ్ ఛానల్ నేమ్ ఆర్ఎస్ గురూజీ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంది, చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి, నేను కైన్మాస్టర్ యాప్లో మనకు పైన క్రియేట్ న్యూ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే రేషియోలో మీరైతే 16:9 రేషియోతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు అయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఓకే, వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను మీకు. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇది ఒక ఫోటో ఫ్రెండ్స్. ఇది ఫోటోకి నేనైతే కొన్ని యానిమేషన్ పెట్టి కొంచెం మేఘాలు పెట్టి ఓకే నేను వీడియోగా అయితే మార్చిన. ఓకే, మీరు కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ వీడియోలో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్గా మనకు కీర్తి సురేష్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఓకే, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే ఇలాగైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే బాగుండదు ఫ్రెండ్స్. ఎలాంటి ఫోటో ఉన్నా పర్వాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పెట్టుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఇస్తాను. కాబట్టి మీరు కూడా హెచ్డీలో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి మీ యొక్క ఫోటోది కూడా. ఓకే, ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని మీరైతే ఇక్కడైతే కొంచెం అయితే జరుపుకోండి. కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఇలాగైతే కొంచెం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కీ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చూడండి, ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఈ ఫోటోని కొంచెం ఈ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, అయితే మనకు కొంచెం మూవింగ్ అవుతున్నట్టు ఉంటుంది, చాలా కనిపించడానికి మాత్రం బాగా లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాగైతే చేసుకోండి. కంపల్సరీ ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోవద్దు, అలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక షాడో పిఎన్జీ అనేది ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడో పిఎన్జీ కూడా చూపిస్తాయి. ఇక్కడ చూడండి, మనకు ఈ షాడో పిఎన్జీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ షాడో పిఎన్జీ అయితే ఇక్కడైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసుకుంటే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కింద మనకు చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు చూడండి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకు రైట్ సైడ్లో అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఆప్షన్ మీద కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, అయితే మనకు షాడోకి అయితే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది, లేకపోతే సరిగా అయితే కనిపించదు. కాబట్టి ఈ షాడో అయితే మీరైతే 100% అయితే పెంచుకుంటే మనకు చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి పెంచుకోండి, ఎండ్ వరకు అయితే జరుపుకోండి ఈ ఫోటోని. ఓకే, ఏదైతే షాడో ఫోటో ఉందో అది కూడా ఎండ్ వరకు అయితే జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా లుకింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే 2 పిఎన్జీస్ అనేది ఇచ్చాను మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే పిఎన్జీస్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు కొన్ని మేఘాలు పిఎన్జీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ మేఘాలు పిఎన్జీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎన్జీని మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ పిఎన్జీని ఇక్కడైతే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి ఈ పిఎన్జీని. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లోకి అయితే వచ్చిన తర్వాత ఒక మనకు ఒక కీ ఫ్రేమ్ ఉంది కదా, ఆ కీ ఫ్రేమ్ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని మీద ఇక్కడైతే పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇక్కడ మనకు కీర్తి సురేష్ ఫోటో దగ్గర అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మాకు ఇలాగైతే యానిమేషన్ అయితే అవుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇంకో పిఎన్జీ కూడా ఇస్తాను, ఇంకో మేఘాల పిఎన్జీ. ఈ పిఎన్జీ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా సైజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి ఈ పిఎన్జీని. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడైతే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఈ పిఎన్జీని మనం ఏం చేద్దామంటే ఒక 20 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, 20 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీ ఉంది కదా, ఈ పిఎన్జీని మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, అయితే మనకు 2 పిఎన్జీ అయితే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. మనకు మూవ్ అయితే చాలా బాగా అయితే ఉండదు. కాబట్టి ఇలాగైతే మర్చిపోకుండా అయితే పెట్టుకోండి. ఓకే,
పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను మీకు చాలా బాగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి మీకైతే ఈ వీడియో అనేది మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనం అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి కంటెస్టెంట్ ఆప్షన్ మీరైతే కొంచెం అయితే పెంచుకోండి. ఇక్కడ చూడండి ఒక 12% అయితే పెంచుకొని కింద మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియోలో అయితే మ్యాచింగ్ అయితే అవుతుంది కాబట్టి కంపల్సరీ ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీకైతే ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. మీకు లిరికల్ వీడియో ఉంటే చాలా బాగా అయితే ఉండదు కాబట్టి ఇక్కడ నేనైతే ఒక లిరికల్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ లిరికల్ వీడియో అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఈ లిరికల్ వీడియోని మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక సైడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఏదో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ సైడ్ అయితే పెట్టుకోండి. లేకపోతే మీకు నచ్చిన లిరిక్ మీ దగ్గర ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటున్నాను. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ మనకు లిరికల్ వీడియో కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది. మీకు ఏదైతే ప్లేస్లో నచ్చుతుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకుంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది. కనిపించినాయి మాత్రం ఇలాగైతే పెట్టుకోండి. ఏదో ఒక మూల అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఈ సైడ్ అయితే పెట్టుకొని పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఓకే ఇక్కడ మీకు లాస్ట్లో ఒక రిన్ వీడియో అనేది ఇస్తాను. మీరు స్టార్టింగ్లో చూశారు కదా ఒక వాన వీడియో అనేది ఇస్తాను మీకు. ఓకే, ఈ వాన వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే ఉండదు కాబట్టి ఈ వాన వీడియోని కూడా మీరైతే ఒకసారి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మీకైతే ఒకసారి ప్లే చేసి చూపిస్తా. వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఒకసారి చిన్నగా ప్లే చేసి చూపిస్తా. ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా. వీడియో మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, మీకైతే నచ్చాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి చాలా బాగా అయితే వచ్చింది. ఈ ఫోటో మనకు ఒకటే ఫోటో కనిపిస్తుంది కాబట్టి మీకు ఇంకో ఫోటో కూడా చేసుకోవాలని మీకు అక్కడ మనకు మూన్ ఉంది కదా ఆ మూన్ మీద పెట్టుకోవాలని మీకు అనిపిస్తే ఇదే వీడియోని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే రిటర్న్గా అదే ఫోటోని మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. మీరు వేరే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటో అయితే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని అయితే ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకుంటున్నా. ఓన్లీ ఫేస్ కనిపించేలాగా మళ్ళీ ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే ఇలాగైతే కొంచెం అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇదే ఫోటోని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మూన్ ఉంది కదా ఈ మూన్ మీద అయితే పెట్టుకుంటున్నా. కనిపించిన బాగుంటుంది ఇలాగైతే పెట్టుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఓపోసిటీ అయితే తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఓపోసిటీ అయితే 40% అయితే పెట్టుకొని దీనైతే మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుంటే మనకు వీడియో అనేది చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే అలా ఫోటో అయితే పెట్టుకోండి. మూన్ మీద చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి అలాగైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. ఇలా మంచిగా అయితే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.